అనేది మనం చెప్పవలసిన అవసరం లేదు. సిబిఐఏ హైకోర్టులో స్పష్టంగా చెప్పుకుంది. అంతేకాకుండా కొద్దిగా రామ్ సింగ్ లాంటి వాళ్ళు కొద్దిగా స్పీడ్గా విచారణ ప్రారంభిస్తే వాళ్ళ మీద కూడా సునీతారెడ్డి భర్త మీద, అలానే రామ్ సింగ్ మీద క్రిమినల్ కేసు పెడతామే కాదు, డ్రైవర్ను కూడా చంపుతాం, జాగ్రత్త, బాంబులు వేస్తామని బెదిరించిన సంఘటనలు ఉన్నాయి. గెస్ట్ హౌస్ అకామిడేషన్కి ఇచ్చిన తర్వాత దాని నుంచి కూడా ఖాళీ చేయమని వాళ్ళని ఒత్తిడి తీసుకొచ్చిన సంఘటనలు ఉన్నాయి. అంతేకాకుండా చివరికి సునీతారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి చెల్లె, మాకు ఈ రాష్ట్ర పోలీసులు ఈ రాష్ట్రంలో మాకు సహకరించలేదు కాబట్టి ఈ కేసుని వేరే రాష్ట్రానికి బదిలీ చేయమని వేరే రాష్ట్రానికి బదిలీ చేయించుకున్న సంఘటనలు చూసాం. అలాగే అసలు ప్రారంభంలోనే అది గుండెపోటు అని చిత్రీకరించి సాక్ష్యాలను మటుమాయం చేయడానికి ప్రయత్నం చేసిన సంఘటనలు చూసాం. దాన్ని తర్వాత గొడ్డల పొట్టుగా చేసిన సంఘటనలు చూసాం. దాంట్లో ఎలాగైతే విచారణ సంస్థ తదుపరి విచారించి ఏవైతే వాస్తవాలు చెప్పిందో ఆ వాస్తవాలని హత్య జరిగిన మరుసటి రోజే సాయంత్రం జగన్మోహన్ రెడ్డి మీడియాలో ఎలా చెప్పాడో చూసాం. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టం. అలాగనే నారాసుర రక్త చరిత్రని తర్వాత అది హార్ట్ అటాక్ ఇది ఫెయిల్ అయిన తర్వాత నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తిపెట్టి రక్తాన్ని ఏ విధంగా చేశారో చూసాం. అసలు ఈ మర్డర్ కేసుని ఇంత దారుణంగా ఇంత మన పేరు నాని చెప్పినట్టుగా నైట్ వేయటం, పొద్దున వెళ్ళి పలకరించడం, ఆ టైప్లో వివేకానంద రెడ్డి మర్డర్ కేసు కూడా జరిగింది. రాత్రి చంపించేశారు, పొద్దున్నే వేశారు, కట్లు కుట్లేశారు, రక్త మరకలు కడిగేశారు, సాక్ష్యాలను మటుమాయం చేయడం చూశారు. చివరికి సునీతారెడ్డి గారు అడ్డుపడిపోయి పోస్ట్ మార్టం చేస్తే వాస్తవాలన్నీ వెలుగు చూసినాయి. ఇక్కడ ఈ యొక్క హైకోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా సునీతారెడ్డి హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వటం వల్ల ఇప్పటికే ఈ కేసులో 6 సాక్షులు చనిపోయారు, వాచ్మ్యాన్ లాంటి ప్రత్యక్ష సాక్షులతో సహా. అంతేకాదు, ఎవరైతే అప్రూవర్గా మారారో ఆ దస్తగిరి నా ప్రాణానికి ముప్పు ఉన్నది, అవినాష్ రెడ్డి దగ్గర నుంచి వాళ్ళ తండ్రి దగ్గర నుంచి నాకు ప్రాణాపాయం ఉన్నది, నా మీద తప్పుడు కేసులు పెడుతున్నారు, నా ఇంటి మీద దాడికి వస్తూ ఉన్నారని చెప్పేసి వాపోయిన సంఘటనలు మనం చూసాం బహిరంగంగానే. ఇటీవల కాలంలోనే సునీల్ యాదవ్, ఏటూగా ఉన్నటువంటి సునీల్ యాదవ్ నన్ను చంపడానికి కారు వేసుకొని వెంబడబడ్డారు, వెంబడబడితే నేను తప్పించుకున్నాను కాబట్టి అని చెప్పేసి ఎస్పీ దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు ఇచ్చిన సంఘటనలు చూసాం. ఈ స్పష్టంగా కళ్ళకు కనపడేటువంటి సాక్షులను ప్రభావితం చేయటం కానీ, లేకుంటే సాక్షులను భయపెట్టడం కానీ, చివరికి ముద్దాయిలను భయపెడతాం కానీ చాలా స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి దీంట్లో ఎందుకు తదుపరి విచారణ అవసరమా అని సుప్రీంకోర్టు అడిగింది. ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన సాయంత్రమే మొత్తం చెప్పాడు. అలానే వీళ్ళు ఎన్నికల సంబంధించిన ఇంట్లో ఏదో సమావేశం వేస్తే సమావేశంలో ఫోన్ వచ్చింది. ఆ ఫోన్లో ఏమని చెప్పాడు? ఇది హార్ట్ అటాక్ అన్నారా, మర్డర్ అన్నారా, లేకపోతే ఏమని చెప్పారు? గొడ్డల పోటు అని చెప్పారా? ఎవరు మాట్లాడారు, ఏమని మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి గారిని అడగాలి. అలానే భారతిరెడ్డి గారు కూడా మాట్లాడినట్టు భారతిరెడ్డి గారికి ఎవరు ఇది హార్ట్ అటాక్ అని చెప్పేసి తన పత్రికల్లో రాయడానికి సమాచారం ఇచ్చారో చెప్పాలి. అలానే విజయసాయిరెడ్డి గారు విశాఖపట్నం నుంచి ఇది హార్ట్ అటాక్ అని మొట్టమొదటిగా మీడియాలో ప్రకటించిన వ్యక్తిని ఆయన విచారించాలి. కాబట్టి దీంట్లో అంతేకాదు, ఎవరైతే శంకరయ్య ఉన్నాడో సిఐగా ఉన్న వ్యక్తి, దీన్ని ఎంత కళ్ళకు కట్టినట్టు ఆయన కళ్ళ ముందు రక్తము, కట్లు వేస్తుంటే కళ్ళప్పకించి చూసి అది అనుమానాస్పదం అని చెప్పేసి కేసు నమోదు చేశారే, ఆయన్ని విచారించాలి. ఇటీవల కాలంలో ఆయన మేజిస్ట్రేట్ ముందు, చాలా కాలం క్రితం మేజిస్ట్రేట్ ముందు సాక్ష్యం చెప్తాను, వాంగ్మూలం చెప్తామని చెప్పేసి అప్పుడు ఆనాటి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆయనకు ఆశ చూపింది. అరే బాబు, నువ్వు మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇవ్వకుండా ఉంటే నీకు సస్పెండ్ రద్దు చేసి ప్రమోషన్ ఇస్తామని చెప్పేసి ఆ విధంగా ఆయన వ్యవహరించాడు. సిఐ నుంచి డిఎస్పీకి ప్రమోషన్ ఇచ్చేసి సస్పెండ్ రద్దు చేసి పోస్టింగ్ వారం 10 రోజుల్లోనే ఇచ్చారు. కాబట్టి ఇవన్నీ కూడా సాక్షులను ప్రభావితం చేయటం, లేదంటే సాక్షులను భయపెట్టడం, సాక్షులను అనుమానాస్పదలో మృతులు కలగజేయటం, లేదంటే ముద్దాయిల మీద దాడులు చేయటం,
ముద్దాయిల మీద కేసులు పెట్టడం, ముద్దాయిల్ని భయానక వాతావరణాన్ని సృష్టించడం, అప్రూవర్గా మారిన వ్యక్తిని ప్రాణానికి ముప్పు వాటిల్లే విధంగా చేస్తున్నా అని అదే చెప్పి మీరు చెప్పినట్లుగా సార్ ఇక్కడ రకరకాలుగా ఈ కేసుని తారుమారు చేసే ప్రయత్నం చేశారనేది కనిపిస్తూ ఉంది. అంకంరావు గారితో మాట్లాడుతున్నాను. అంకంరావు గారు ఏం చెప్తారు సార్? ఈ కేసు